ఫ్రెండ్స్ అలాగే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి ఏమీ లేదు మన రాజారాణి తెలుగు ఛానల్లో వీక్లీ మన సబ్స్క్రైబర్లు కమెంట్స్ ఏం పెడుతున్నారు ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నానండి. సో ఈ వీక్ అయితే మనకి కమెంట్స్ అయితే వచ్చాయి. మరొక నెక్స్ట్ వీక్లో మరి ఏం కమెంట్స్ వస్తాయి ఏం పెడతారు అనేది తప్పకుండా పోస్ట్ చేస్తారండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మోస్ట్ అండ్ రిక్వెస్టెడ్గా కొన్ని కమెంట్స్ అయితే పెట్టారండి. సో కమెంట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చాలామందికి డౌట్స్ ఉంటుంది నిజంగా కమెంట్స్ పెట్టారా లేదా అనేసి. సో నేను చాలా రెగ్యులర్గా బాగా ఇంపార్టెంట్ కొన్ని కమెంట్స్ మాత్రమే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను కంపల్సరీగా చదువుతానండి. ఏ ఒక్క కమెంట్ కూడా మిస్ అవ్వను. సో అందుకోసమని ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా మంచి కమెంట్స్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ మన ఛానల్లో వచ్చేసి 20Kకి దగ్గరలో ఉన్నామండి. సో బాగా సపోర్ట్ చేయాలనుకుంటున్నామని మన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం యాక్చువల్గా మన ఛానల్లో ఏం కమెంట్స్ పెట్టారు వాటి గురించి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలో ఏమంటే మన సబ్స్క్రైబర్లు చాలా కామెంట్స్ పెట్టారు, ఓకేనా? అది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మన ఛానల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. బిజినెస్ ఐడియాస్ గురించి, వీళ్ళు బిజినెస్ ఎలాగ చెప్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడలేదు, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నది కూడా మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్లే కాబట్టి మీరు కూడా బిజినెస్ పార్ట్నర్సే కాబట్టి మా ఛానల్లో తెలుసుకోవాలి, ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిజినెస్ సంబంధించిన కామెంట్స్ ఏం పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ కామెంట్ ఏమి పెట్టారంటే, ప్లీజ్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి, వీడియో చేయండి, ఓకేనా? అలాగే పెట్టారు. ఓకే, మేము యూట్యూబ్ ఛానల్ గురించి కంపల్సరీగా చెప్తాం సిస్టర్. ఎందుకంటే చాలామంది అడిగారు ఈ కామెంట్. చాలామంది ఒక వీడియోకే కనీసం ఒక 5-6 మంది అడిగారు. అలాగనే ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది అడిగారు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి, థంబ్నెయిల్ గురించి చెప్పండి, ఎలా గ్రో చేసుకోవాలా అనేసి చెప్పారు. మేము ఖచ్చితంగా చెప్తాం, మా వీడియోస్ కూడా చేస్తాం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది కూడా బిజినెస్సే, ఓకేనా? నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఛానల్ పెట్టేది ఎందుకు మేడం? సంపాదించడానికే కదా, మనీ కోసమే కదా. ఇంకా దేనికోసం? మన ఫ్యాషన్ కోసం బెటర్ కదా. చాలామంది అంటారు కానీ అందరూ పెట్టేది బిజినెస్ కోసమే, డబ్బులు సంపాదించుకోవడమే. ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా ఉండడం ఎందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టి మనీ సంపాదించుకుంటున్నారు. అది ఎలాగనో ఖచ్చితంగా మేము వీడియో చేస్తాము. అది ఎంత కష్టమేం కాదు, చాలా ఈజీ పని. యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది ఇప్పట్లో చాలా ఈజీ పని, ఓకేనా? ప్రతి ఒక్కటి థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాన్ని పోస్టులు ఎప్పుడు పెట్టాలి, అది ఎప్పుడు ట్రెండింగ్లో వస్తుంది, ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్లో మీకు ఎడిటింగ్ రూపంలో కంపల్సరీగా అయితే నేను చేసి పెడతాను, ఓకేనా? నెక్స్ట్ ఇంకో కామెంట్ కూడా అదే ఉంది. హాయ్ తమ్ముడు, చాలా బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్లో ఇలా రావాలి, దీని గురించి ఒక వీడియో చేయండి తమ్ముడు, మీరిద్దరూ మంచిగా చెప్తారు. ఓకే అన్న, ఓకే మేడం, చాలా మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్ మెసేజ్ చేసిన దానికి. యూట్యూబ్ ఛానల్ గురించి కంపల్సరీగా అయితే వీడియో చేస్తాము. నెక్స్ట్ ఇంకో ఛానల్, హాయ్ అక్క సూపర్ ఐడియా చేస్తున్నారు, హాయ్ అక్క సూపర్ ఐడియాస్ చేస్తున్నారు, సో నైస్, బట్ ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఎలా చేయాలి అక్క? ఓకే, ఆ వీడియో కూడా చేస్తాం. ఆన్లైన్ సర్వీస్ ఎట్లా చేయాలి కొరియర్ అంటే, ఇప్పుడు మనం ఒక ఐటెం మసాలా ఐటెం తీసుకున్నారనుకోండి, ఇది ఇంటి దగ్గర కూర్చొని మామూలుగా మార్కెటింగ్కి వెళ్తాం కదా, అలా కాకుండా ఆన్లైన్ సర్వీస్ ఎలా చేయాలి అంటే, అది ఆన్లైన్ సర్వీస్ ఎలా చేయాలన్నది కూడా మేము వీడియో ఎడిట్ చేసి మీకు వీడియో రూపంలో పోస్ట్ చేస్తాం. అక్క కిరాణా షాప్ శారీస్ వర్క్ అవుతుందా? నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు. సో ఈ సబ్స్క్రైబర్లు వచ్చి నాకు దగ్గరగా ఒక 6 months 1 year నుంచి ఫాలో అవుతున్నారండి రెగ్యులర్గా. సో ఈ మనం మసాలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సబ్స్క్రైబర్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ కిరాణా షాప్ ఉంది. మనం చెప్పినట్టే ఈ మసాలా బిజినెస్ కూడా ఇంతకుముందు వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకునేటోళ్ళండి, కానీ ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేసుకుని వాళ్ళ షాప్స్కి వాళ్ళే వేసుకుంటున్నారు. సో చాలా మంచిది. అండ్ తను ఏం అడుగుతుందంటే, దీంతో పాటు మనం శారీస్ కూడా పెట్టచ్చు అని అడుగుతున్నారు. అవునండి, ఒకవేళ మీకు కిరాణా షాప్ ఉంటే ఖచ్చితంగా ఒక సైడ్కి ఏదన్నా ఒక సైడ్ పెట్టుకొని అందులో కిరాణా షాప్స్ పెట్టుకోవచ్చు అండి. దాంతోపాటు శారీస్ కూడా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే, మన షాప్స్కి వచ్చే పోయేటోళ్ళు అందరికీ కూడా శారీస్ని కూడా చూస్తూ కనీసం 1-2 తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు నీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, అక్కడ నువ్వు స్టిచ్చింగ్ చేస్తున్నావు కాబట్టి శారీస్ తీసుకున్న వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకోవడానికి, అలాగే మనకి పీకో ఫాల్స్ కూడా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే మనకి పొందాల్సిన డబ్బు ఆదాయం కంటే ఎక్కువ పొందవచ్చు ఈ ద్వారా. ఓన్గా షాప్స్ ఉన్న వాళ్ళకి శారీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట.
ఇంకొక కామెంట్ చూద్దామండి. హాయ్ అక్క, నేను మిషన్ సెంటర్ స్టిచ్చింగ్ పెట్టుకున్నాను, 4 months అవుతుంది. కస్టమర్స్ ఎక్కువ శారీస్ అడుగుతున్నారు అంట. అవునండి, ఇప్పుడు నాకే ఫర్ ఎగ్జాంపుల్ కుట్టు మిషన్ వచ్చు, నేను బాగా కుడతాను. సో నాకు ఫ్యాషన్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బ్లౌజులు కానీ కొత్త కొత్త న్యూ మోడల్స్ డిజైన్స్ కానీ అన్నీ కుడతాను. అప్పుడు ఏమవుతుంది, చాలామంది మన దగ్గరకు వచ్చి ఈ బ్లౌజ్ ఇలా కుట్టండి, ఇలా కావాలనేసి ఇస్తారు. అలాంటప్పుడు మనకేంటంటే మన దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు. నా దగ్గర ఒక 20-30 కస్టమర్స్ ఉన్నారు స్టిచ్చింగ్కి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే శారీస్ కూడా పెట్టచ్చు. శారీస్ కానీ అండ్ బ్లౌజ్ పీసెస్ కానీ లైనింగ్లు కానీ ఇవన్నీ కూడా పెట్టచ్చు. ఎందుకు అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు శారీస్ తీసుకుంటాము, మనకు అర్జెంటుగా స్టిచ్చింగ్ కావాలి, దాని మీద లైనింగ్ తెచ్చుకోవాలి, ఫాల్స్ తెచ్చుకోవాలి, అంత సమయం ఎందుకు? మనం స్టిచ్చింగ్ దగ్గర మనమే అవి పెట్టుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. సో దాంతోపాటు మనం ఏంటంటే శారీస్ కూడా పెట్టామనుకోండి, ఒక శారీ స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర శారీస్ నేను చూసారనుకోండి, ఇంకొక శారీస్ కూడా తీసుకుంటారు. సో ఈ విధంగా ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మిషన్ దగ్గర కూడా శారీస్ కూడా పెట్టుకొని శారీస్ కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. అలాగనే ఇంకో కామెంట్ ఏమంటే, మసాలా బిజినెస్ని మేము బాగా కనెక్ట్ అయ్యాము, శారీస్ బిజినెస్ వీడియోస్ని డైలీ పెడుతున్నారు, ప్లీజ్ వేరే బిజినెస్ ఐడియాస్ గురించి కూడా పెట్టండి రేవతి గారు. ఓకే, కంపల్సరీగా మసాలా బిజినెస్ గురించి ఇంకా ఎక్కువగా చెప్తాము. దాంట్లో ఇంకా ఎంతెంత ఆదాయం వస్తుందో చెప్తాము, ఎంత లాభం వస్తుందో చెప్తాము. ఇంకా 500 grams కానీ 250 grams కానీ 1 kg కానీ మసాలా ప్యాకింగ్ చేసి ఎలాగ కొరియర్ చేయాలి, ఎలాగ ఆన్లైన్ చేయాలి అనేది కూడా కంపల్సరీగా చెప్తాం. నెక్స్ట్ కామెంట్ ఏమంటే, హాయ్ మేడం, ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ టు స్టార్ట్ శారీస్ బిజినెస్ ఆన్లైన్, బట్ షిప్పింగ్ కోసం బార్కోడ్ అవసరమా? వితౌట్ షిప్పింగ్ చేయొచ్చు, కానీ ఆన్లైన్ బిజినెస్లో కాదు. అంటే వాట్సాప్ గ్రూపులో కానీ టెలిగ్రామ్ గ్రూపులో కానీ చేయొచ్చు. ఆన్లైన్ బిజినెస్ అనేది ఖచ్చితంగా బార్కోడ్ కొన్ని దానికి అవసరం ఉంటుంది, కొన్ని దానికి అవసరం ఉండదు. ఓకేనా? ఆన్లైన్ అంటే మీరు యాప్లో కానీ ఏదన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకంటూ ఒక సపరేట్ యాప్ ఉంటే కంపల్సరీగా బార్కోడ్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడుండే ప్రజెంట్లో మనం అంత స్తోమత అంత బడ్జెట్ లేదు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో కానీ ఇంకొకటి వాట్సాప్ బిజినెస్ వచ్చింది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగనే వాట్సాప్ బిజినెస్లో యాడ్ కూడా రన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? నాకు వచ్చిన కస్టమర్స్ సేమ్ అదేనండి, యాజ్ ఇట్గా సోషల్ మీడియాలో మార్కెటింగ్ ఎలా చేయాలి చెప్పండి అన్నారు. సోషల్ మీడియా అంటే ఏంటంటే యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సో ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియానే. సో మన దగ్గర ఉన్న కొత్త కలెక్షన్స్ కానీ మనకు వచ్చిన కొత్త ఐడియాస్ అన్నీ కూడా మన వీడియోల రూపంలో కూడా పోస్ట్ చేసి మనకు వ్యూస్ చూసుకొని మనం పబ్లిష్ చేస్తే చాలామంది కూడా చూసి మనకి సపోర్ట్ చేస్తారండి. సో ఈ విధంగా అయితే మనం సోషల్ మీడియా ద్వారా కూడా మన టాలెంట్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొక కామెంట్స్ అండి, నైట్స్ క్లాత్స్ ఎక్కడ తీసుకుంటారు? తక్కువ కాస్ట్లో వస్తుంది మ్యామ్, లేదా నైటీలు ఎక్కడ తీసుకోరు? ఫ్రెండ్స్, అంటే శారీస్కి కాకుండా మనకి చాలామంది ఉమెన్స్కి అండ్ కొంతమంది పిల్లలకి కూడా చాలా ఉపయోగపడుతుంది నైటీస్. సో నైటీస్ కూడా అవి కూడా క్లాత్సేనండి. సో అవి కూడా మనం తెచ్చుకోవచ్చు. అండ్ ఇవి కూడా మెయిన్గా వచ్చేసి హోల్సేల్ షాప్లలో తెచ్చుకుంటే మనకి తక్కువ ప్రైస్ అనేది పడుతుంది అనమాట. ఇంకో కామెంట్ ఏమంటే, సోషల్ మీడియాలో మార్కెటింగ్ ఎలా చేయాలి చెప్పండి? కంపల్సరీగా చెప్తాం. సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎలాగ మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్తాం. వితౌట్ కాస్ట్ అంటే డబ్బులు లేకుండా ఎలా చేయాలి అనేది. ఫ్రెండ్స్, అండ్ కూడా నిన్ననే నేను హైదరాబాద్లో తెచ్చుకున్నాను అక్క, శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ బాగున్నాయి అనేసి మన సబ్స్క్రైబర్లు పెట్టారండి. సో మనకి మోస్ట్లీ శారీస్ అన్నీ కూడా చాలామంది కూడా హైదరాబాద్ అండ్ చాలామంది అడిగారు ఇంతకుముందు వీడియోలో, ఎక్కడ అక్క చెప్పండి అని హైదరాబాద్లో. ఫ్రెండ్స్, హైదరాబాద్లో మదీనా అండి, మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర. సో అక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్స్ అన్నీ ఉంటాయండి. అక్కడ ప్రతిదీ కూడా శారీసే ఉంటాయి. సో మీరు అక్కడ వెళ్ళి కలెక్షన్స్ అన్నీ చూసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే ఒక 1 hour 2 hours అయితే టైం స్పెండ్ చేయదండి. మినిమం మనం 6 to 7 hours ఒక 10 షాపులు తిరిగి మనకి మంచి మంచి సారీ కలెక్షన్స్ అన్ని తెచ్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హైదరాబాద్ చార్మినార్ మదీనా మార్కెట్ అండి, అక్కడ అన్నీ కూడా హోల్సేల్ సారీస్ దొరుకుతాయి. ఇంకో కామెంట్ ఏమంటే, హాయ్ రేవతి మేడం, భాగ్య ఫ్రమ్ హైదరాబాద్, స్వర్ణ సిస్టర్కి ఒకసారి కాల్ చెయ్యు అంట. ఓకే మేడం, కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కామెంట్ ఏమంటే, సిస్టర్ మా ఛానల్ గురించి పబ్లిసిటీ అంటే ప్రమోషన్ చెప్పరా అని అడిగారు. మేడం, మీ ఛానల్ పేరు ఇవ్వలేదు, ఒకసారి ఛానల్ పేరు టైప్ చేసి పంపండి. నాకు కామెంట్స్ ఏంటంటే, శారీస్ బిజినెస్ చేస్తానండి, కస్టమర్స్ రావడం లేదు,
కూడా పంపిస్తాను. ఏమైనా టిప్స్ చెప్పండి కస్టమర్స్ రావడానికి. సో తను మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ శారీస్ బిజినెస్ చేస్తున్నారండి. సో తన దగ్గర ఏంటంటే కస్టమర్స్ రావట్లేదు అంటున్నారు. సో మరి మన శారీస్ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, అలాగే మన కస్టమర్స్ని మన దగ్గర రప్పించుకోవడానికి, మన శారీస్ని సేల్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి. ఆ టిప్స్ అన్నీ కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మీరు వచ్చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు గారు అక్క శారీస్ బిజినెస్లో నిజంగా 50 నుంచి 100 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంటుందా అంటే ఎస్, 100%కి 200% ఖచ్చితంగా చెప్తున్నానండి. శారీస్ బిజినెస్లో 100, 200, 300 కూడా ప్రాఫిట్ వస్తుంది. అది ఎట్లా అంటే మనం ఆ శారీస్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసేది దాన్ని బట్టి మనకి 500 నుంచి 1000 రూపీస్ కూడా ఓన్లీ ప్రాఫిట్ కూడా రావచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా. నేను ముందే 1000 ఎలా వస్తుంది అనుకుంటే అది మనం శారీ మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శారీ వచ్చేసి హోల్సేల్ 250 రూపీస్ తెచ్చుకున్నాను. అది నేను 350కి అమ్ముతాను. అంటే శారీ బాగుంది, స్మూత్గా ఉంది, కలర్ చాలా బాగుంది. సో అది వర్త్, అది పోతుంది. 350 అయినా 400 అయినా పోతుంది. సో దాని మీద కంపల్సరీగా మనకు 150 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మన ఛానల్లో రాజారాణి తెలుగు ఛానల్లో మన సబ్స్క్రైబర్లు కూడా అన్ని కామెంట్స్ పెట్టారండి. సో అవన్నీ కూడా డిస్ప్లే చేస్తాము చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.